హాయ్ గైస్, స్వాగ్ మూవీని అయితే చూడడం జరిగింది. అయితే మనం రివ్యూలోకి వెళ్ళే ముందు చాలామంది మన రివ్యూస్ కింద నువ్వు మూవీ చూడకుండా రివ్యూ చెప్తున్నావు, మూవీ చూసావా లేదా, థియేటర్స్కి వెళ్ళిన టికెట్స్ స్క్రీన్ షాట్ పెట్టేలా చాలామంది చాలా కామెంట్స్ అయితే పెడుతూ ఉన్నారు. అందుకనే నేను ఇక్కడ నా స్క్రీన్ షాట్ అయితే వేస్తున్నా చూడండి. కుక్కట్పల్లిలో ఉన్న అర్జున్ 70mm థియేటర్లో అయితే 6:30 మార్నింగ్ షో అయితే చూసా. ఇప్పుడైతే రివ్యూ ఇస్తున్నా. అండ్ అంటే చాలామంది నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారని ఈ పాయింట్ అయితే చెప్పడం జరుగుతుంది. ఓకే, ఈ సోది మొత్తం ఆపి మనమైతే రివ్యూలోకి వెళ్ళిపోతాం. అయితే మనం మూవీ రివ్యూలోకి వెళ్తే ఈ మూవీ డైరెక్టర్ అయిన హసిత్ గోలే అలానే శ్రీ విష్ణు కాంబినేషన్లో ఇంతకుముందు 3 మూవీస్ అయితే వచ్చాయి. బ్రోచెవరెవరు, మెంటల్ మదిలో, రాజరాజ చోర. ఈ 3 మూవీస్ అయితే చాలా యూనిక్ స్టోరీ ఉన్న మూవీస్ అనమాట. ఇప్పుడున్న కమర్షియల్ రొటీన్ థీమ్లో అయితే ఉండో చాలా డిఫరెంట్గా ఉంటుంది. అయితే నేను ఈ స్వాగ్ మూవీ ట్రైలర్ చూసేటప్పుడు మూవీ కూడా ఒక రేంజ్లో ఉంటుంది, మూవీ చాలా బాగుంటుందేమో అనే మైండ్ సెట్తో వెళ్ళా. మూవీ ఎలా ఉందంటే ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ కల్లా మూవీ గ్రాఫ్ అయితే ఇంత లెవెల్లో అయితే చాలా హై లెవెల్లో అయితే ఉంటుంది. సెకండ్ హాఫే కొంచెం డ్రాగ్ చేశారు, కొంచెం ల్యాగ్ చేశారు అనే ఫీల్ అయితే వచ్చింది. సెకండ్ హాఫ్ తగ్గిన ఫీల్ అయితే వచ్చింది. కాకుంటే ఆ లాస్ట్ క్లైమాక్స్ సీన్ ఏదైతే ఉందో క్లైమాక్స్ పాయింట్ కూడా చాలా బాగుందనమాట. మూవీని ఓవరాల్గా ఆ గ్రాఫ్ అయితే అమాంతరం పెంచేస్తుంది. ఆ క్లైమాక్స్ సీన్ చూసిన తర్వాత ఓకే, మనం ఒక మంచి మూవీ చూసాం, బాగుంది మూవీ అనే టైప్ ఆఫ్ మనకైతే ఒక థాట్ అయితే వస్తుంది. బాగుంది అనిపించింది. ఓవరాల్గా చెప్పాలంటే థియేటర్లో 1 టైం వాచబుల్, ఓటీటీలో అయితే చాలా వర్త్ మూవీ. ఇక ఈ మూవీలో ఉన్న మైనస్ పాయింట్స్ ప్లస్ పాయింట్స్ చూసుకున్నట్లయితే ప్లస్ పాయింట్సే ఎక్కువ ఉన్నాయి. ఏంటంటే మెయిన్గా శ్రీ విష్ణు గారి యాక్టింగ్ అనమాట. 1 మ్యాన్ షో అని చెప్పొచ్చు. తన 3 రోల్స్ ఏవైతే ఉన్నాయో 3 జనరేషన్స్ ప్రతి ఒక్క రోల్లో చాలా బాగా చేశారు. యంగ్ రోల్ కావచ్చు, కింగ్ రోలు అండ్ అంకుల్ రోలు అన్నీ చాలా బాగా ప్లే చేశారు. ఆయన ఎక్కువ స్క్రీన్ ప్రెజెన్స్ ఆయనకే ఉంది. నెక్స్ట్ రీతు వర్మ యాక్టింగ్ కూడా బాగానే చేసింది ఉన్నంతలో. తన ఏదైతే క్యూన్ రోల్ ఉందో అది బాగా ప్లే చేసింది. నాకైతే దాంట్లో చాలా బాగా అనిపించింది. అండ్ సునీల్ గారిని కూడా తీసుకున్నారు. కూడా కామెడీ ఎక్కువ ఉంటుందేమో అనుకున్నా, కాకుంటే ఎక్స్పెక్ట్ చేసినంత కామెడీ అయితే లేదు. ఓకే తన క్యారెక్టర్స్కి అంత ఇంపార్టెన్స్ కూడా లేవనమాట. ఉన్నంత రోల్లో బాగానే చేశారు. కెటప్ శ్రీను యాక్టింగ్ కూడా ఓకే అని చెప్పొచ్చు. అండ్ ఈ మూవీ కాన్సెప్ట్ విషయానికి వస్తే కాన్సెప్ట్ అయితే 2 టైప్స్ వేలో అయితే ఉంది. ఫస్ట్ వే ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ అంటే మన వంశపార్యపరంగా ఎలా చెప్పుకుంటాం, బాయ్స్ ఉంటేనే వంశాన్ని అయితే చెప్పుకుంటాం. అంటే మన నాన్న, మన తాత, ముత్తాత ఈ విధంగా ఉంటుంది. కాకుంటే ఈ స్వాగ్ మూవీలో మాత్రం లేడీస్ వంశపార్యపరంగా ఉంటే ఎలా ఉంటుంది అంటే మన అమ్మమ్మ, ముత్తమ్మ అంటే ఇలా లేడీస్ ఆ వంశపార్యపరాన్ని శాసిస్తుంటే ఎలా ఉంటుంది అనే పాయింట్ని అయితే చాలా బాగా చూపించారు. అంటే చూపిస్తే ఎలా ఉంటుంది అనేది ఈ మూవీలో అయితే మీరు చూడొచ్చు. ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే వన్స్ అపాన్ ఏ టైం అంటే పూర్వకాలంలో స్వాగినిక రాజు అనే ఒక రాజు దగ్గర ఎక్కువ ధనం అయితే ఉంటుంది అనమాట. ఎక్కువ బంగారు నిధులు అన్నీ ఉంటాయి. వాళ్ళ అప్కమింగ్స్ జనరేషన్స్ వాళ్ళు ఆ నిధులని ఎలా తీసుకున్నారు అంటే కనిపెట్టుకుని ఎలా తీసుకున్నారు అనేది రిమైనింగ్ స్టోరీ మొత్తం మనమైతే ఈ స్వాగ్ మూవీలో అయితే చూడొచ్చు. అంటే ఇప్పుడు ఆ జనరేషన్స్నే మొత్తం 3 జనరేషన్స్ కింద ఈ స్వాగ్ మూవీ అయితే ఉంటుంది అనమాట. ఈ ఫస్ట్ జనరేషన్ ఏదైతే ఉంటే అది మొత్తం కింగ్ రోల్లో ఉంటుంది. అండ్ తర్వాత జనరేషన్స్ వాళ్ళు ఆ నిధి కోసం వెతుకుతూ ఉంటారు. మీరు ట్రైలర్లో చూస్తే ఒక హ్యాండ్ ఉన్న పలక అయితే చూపిస్తారు. ఆ హ్యాండ్ ఉన్న పలకని యూజ్ చేసి ఆ నిధిని అయితే వెతకడం జరుగుతుంది. దాన్ని ఒక స్క్రీన్ ప్లే విధంగా స్టోరీ అయితే చాలా బాగా చూపించారు. నెక్స్ట్ ఈ మూవీ మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే సాంగ్స్ అయితే అంత గొప్పగా లేవు అనమాట. అండ్ మ్యూజిక్ కూడా ఓకే. నెక్స్ట్ ఏంటంటే సెకండ్ హాఫ్ చాలా ల్యాగ్ అంతే చాలా డ్రాగ్ చేశారు అన్నట్టు అనిపించింది. ఎందుకంటే సేమ్ క్యారెక్టర్స్ అంటే ఇప్పుడు మొత్తం 3 జనరేషన్స్లో ఉన్నది సేమ్ క్యారెక్టర్స్ చేయడం వల్ల మనకు ఆ క్యారెక్టర్స్ ఏదైతే డిఫరెన్స్ ఉందో మనకు అంత డిఫరెన్స్ అయితే అనిపించదు అనమాట. మనకు అదొక క్లమ్జీ కనిపిస్తుంది. అది నాకు కొంచెం మైనస్ పాయింట్స్ అనిపించింది. ఓవరాల్గా చెప్పాలంటే మూవీ 1 టైం వాచబుల్. చాలా అంటే ఒక 150 రూపీస్కి అయితే వర్త్ అనిపించింది మూవీ అయితే. నేనైతే 200 పెట్టి అయినా ఓకే. ఓటీటీలో వస్తే మాత్రం మిస్ అవ్వద్దు. మూవీ అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా నచ్చొచ్చేమో. అండ్ ఎటువంటి మరెన్నో రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని అయితే లైక్ చేయండి గాయ్స్.